పప్పు ఫ్రెండ్స్. ముందుగా పప్పు కడుక్కొని తెల్లగడ్డ, ఎర్రగడ్డ, చింతపండు, పచ్చిమిర్చి వేసి అంత జీరా పొడి, కొద్దిగంత పసుపు, అలాగే కొద్దిగంత జీలకర్ర మెంతి పొడి, అలాగే కొద్దిగంత ధనియాల పొడి, అలాగే 3 టమాటాలు, చిన్న సైజు టమోటాలు 3 వేసిన ఫ్రెండ్స్. అలాగే ఈ కాయల పేరు మీకు తెలిసింటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇవి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగంత నూనె వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో జిగురు అంతా ఇట్లా పెనానికి అతుక్కుపోయేలాగా ఇలా వేయించుకునేది ఫ్రెండ్స్. బాగా పచ్చివాసన అనేది ఎంత పోయేంత వరకు అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దీనికి సరిపడంత వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఒక చెంబు నీళ్ళు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి అన్నీ వేసేసినట్టు పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఉడికాక చూపిస్తా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్.